ఓకే. విల్ కమ్ టు ద పాయింట్. ఇప్పుడు $1,00,000 అని అన్నారు. అంటే ఆ. ఏంటి ఆ $1,00,000 ఎవరికి పే చేస్తున్నారు H1B వీసా బేసిక్గా విషయంలో? కంపెనీ వాళ్ళు బయట నుంచి తీసుకురావాలంటే గవర్నమెంట్కి ఇచ్చుకోవాలి. ఇచ్చుకోవాలి $1,00,000. ఆ. హ్మ్. అది ఇచ్చుకొని ఒక మీ ఏప్రిల్ స్టేజ్లో ఇచ్చుకోవాలి. హ్మ్. దీనివల్ల ఏమవుతుందంటే బాగా క్వాలిఫికేషన్ చాలా ఎక్కువ ఉండి హ్మ్. వాళ్ళని తప్పనిసరిగా మాకు అవసరము ఇక్కడ ఉండడం Hmm. అంటే అమెరికాలో ఉండడం అటువంటి వాళ్ళకి కడతారు కానీ మిగతా వాళ్ళందరికీ ఎక్కడ కట్టలేరు. కట్టలేరు. కాబట్టి ఆ ఉద్యోగాలన్నీ కొంత తగ్గుతాయి. Hmm. ఇంకోటి కూడా ఏమవుతుందంటే ఒకసారి ఈ ఫ్లో వచ్చిన తర్వాత ఎవరన్నా మిగులున్న వాళ్ళ మీద కూడా Hmm. ఇటువంటి ఫీలింగ్ అనేటువంటి జనరల్ గా పబ్లిక్ లో వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ అక్కడ చేసే వాళ్ళ మీద, అక్కడ వాళ్ళు చేసే వాళ్ళ మీద, సిటిజన్స్ గా అయినటువంటి ఇండియన్స్ మీద, అన్నిటి మీద స్ప్రెడ్ అవుతుంది ఇది. మీకు రష్యా మీద ఉన్నటువంటి హేట్రెడ్ గత 10 సంవత్సరాలుగా వీళ్ళు పాపప్ చేసినప్పుడు బట్ జనరల్ గా రష్యా మీద ఏదైతే హేట్రెడ్ అనేటటువంటిది ఇంక్రీజ్ చేశారో ఈ రోజు రష్యన్స్ మీద అదే విధమైన హేట్రెడ్ ఉంది. ఇప్పుడు ఇండియన్స్ మీద అటువంటి హేట్రెడ్ అనేటటువంటిది అయితే ఇంటెలెక్చువల్ పీపులే రావాలి అని అటు సైడ్ నుంచి డొనాల్డ్ ట్రంప్ చెప్పడం, ఇంటెలెక్చువల్ వాళ్ళే రావడం అనేది అది మొదట్లో చెప్పాడు. ఇప్పుడు అంటలేదుగా ఎక్కువ. ఇప్పుడు దాన్ని డీకోడ్ చేస్తే ఏం జరుగుతుంది? అది ఇప్పుడు హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు రావాలా, వాళ్ళకి నేను తీసుకొస్తానని ఇనిషియల్ గా అన్నాడు. ఐఎమ్ నాట్ అగైన్. ఇప్పుడు ఏమంటున్నారంటే H1B వీసా సిస్టమే యూ గేమ్డ్ ద సిస్టమ్. మీరు ఆ సిస్టమ్ ని చీట్ చేయడం ఎట్లా తెలుసుకున్నారు, దాని ప్రకారంగా చీట్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఎందుకంటే నేను అందరికంటే గొప్పవాడిని, తెల్లవాడిని కాబట్టి. మరి నాకంటే వాడు ఎక్కువ జీతం తెచ్చుకుంటున్నాను. లాజిక్ ఫాలోస్ దట్ వాడు మోసం చేస్తున్నాడు. అవును సార్. ఇప్పుడు తెల్లవాడికి ఎక్కువ పే చేయాలి, వాడు రాత్రిళ్ళు పనిచేయడు, పంక్చువాలిటీ ఉంటుంది వాడికి, మనకేమో కొంచెం ఎక్కువ కావాలి వర్క్. ఇట్లాంటి సందర్భాలు ఇండియా నుంచి చీప్గా వస్తున్నారు, చైనా నుంచి చీప్గా వస్తున్నారు, ఇంకెక్కడి నుంచో వస్తున్నారు. అక్కడనే కదా స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు మళ్ళీ ఇది కాదు సిద్ధాంతం అని అంటే మీనింగ్ ఏంటి? ఇది కాదు సిద్ధాంతం అంటే వచ్చినటువంటి వాళ్ళు కూలీలుగా ఉన్నంత వరకు వాళ్ళు మనకు శత్రువులు కాదు. మనతో సమానంగా ఉంటే, అది మనకన్నా ఎక్కువ ఉంటే ఇప్పుడు ప్రమాదం అవుతుంది. సో ఆ స్టేజ్ మనం ప్లస్ ఎస్ మనది వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఎడ్యుకేషన్ లెవెల్ కానీ, ఇన్కమ్ లెవెల్స్ కానీ ఇండియన్ అమెరికన్స్ చాలా సక్సెస్ఫుల్ కమ్యూనిటీ, చాలా లా అబైడింగ్ కమ్యూనిటీ, చాలా పీస్ఫుల్ కమ్యూనిటీ, ఎటువంటి కాంట్రవర్సీస్కి వెళ్ళినటువంటి కమ్యూనిటీ, ఒక మోడల్ ఇమిగ్రెంట్ కమ్యూనిటీ అంటే ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ. కానీ ఇప్పుడు మోడల్ ఇమిగ్రెంట్సే అక్కర్లేదు అన్నప్పుడు మోడల్ ఇమిగ్రెంట్ కండిడేట్స్ అనే వాళ్ళకి ఇంకా వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. ఇప్పుడు కంపెనీలు ఏం చేస్తాయి సార్? మరి $1,00,000 పే చేయడం అనేది కంపెనీకి ఈజీయా? ప్రతి సంవత్సరం అంటున్నారు కదా. ప్రతి సంవత్సరం ఉన్నటువంటిది. రెండోది ఏంటంటే ఒకవేళ కంపెనీలు చేసుకున్నా కానీ సొసైటీలో మనం అక్కడ వీళ్ళు ఉండగలరా? అంటే కాలిఫోర్నియా లాంటి దగ్గర ఉండొచ్చు, ఎందుకంటే అది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ గవర్నమెంట్ ఉన్నటువంటి ప్లేస్. కానీ మిగతా ప్లేస్లో, ఫ్లారిడా లాంటి ప్లేస్లో కూడా కొంత కష్టం కావచ్చు. కాబట్టి బేసికల్గా ఇండియాకి రీలొకేట్ అవ్వడం. ఇండియాకి రీలొకేట్ అయితే మీరు జాబ్స్ బయటికి పంపిస్తున్నారు కాబట్టి వాటి మీద కూడా ట్యాక్స్ వేస్తాం అన్నటువంటిది ఆ ఐడియా కూడా ఉంది. ఇది ఐ థింక్ హైయర్ బిల్లో ఏదో తీసుకొచ్చినట్టున్నారు. సో ఇవన్నీ కంటిన్యూస్గా ప్రెజర్ అనేటటువంటిది ఈ మొత్తం సాఫ్ట్వేర్ ఇవి ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ మోడల్ మీద కానీ వీటన్నిటి మీద ఇదేదో మనకు అన్యాయం జరుగుతోంది, మీరు ఉద్యోగాలు బయటకి ఇస్తున్నారు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకోవటం లేదు. ఎందుకంటే ఇలా జరుగుతున్నందువల్లే వాళ్ళు చీప్గా సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలుగుతున్నారు అమెరికన్ పబ్లిక్. లేకపోతే ఉండదు. అదే కదా, చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ట్రైన్డ్ మ్యాన్ పవర్ లేరు. డాక్టర్స్ కానీ, ఇటువంటి వాళ్ళు కానీ, నర్సెస్ కానీ, కోడింగ్ ఇటువంటి చేసిన టెస్టింగ్ కానీ, హార్డ్వేర్లో కానీ, మనం ఇప్పుడు నాసా లాంటి దగ్గర నుంచి ఇండియన్ ఎక్స్ట్రాక్ట్ ఉన్నటువంటి వాళ్ళు అట్లీస్ట్ అమెరికాలో పుట్టినటువంటి ఇండియన్స్ లాంటి వాళ్ళని తీసేటట్టయితే ఆ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎక్కడికి తీసుకొస్తారు? మీరు హైలీ క్వాలిఫైడ్ అనేటటువంటి ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా ఒక ప్రాంతానికి వస్తే మీరు ఇక్కడ ఉండండి. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఒకటి చెప్తాను. ఛత్తీస్గఢ్ స్టేట్ డివైడ్ అయినప్పుడు నాకు చెప్పారండి, సార్ వై డోంట్ యు కమ్ అండ్ సెటిల్ ఇన్ ఛత్తీస్గఢ్, మీకు చాలా మంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కదా పిల్ల. నేను అడిగాను, మీకు ఏమైనా పిచ్చా చేద్దాం, కొత్తగా స్టేట్ వచ్చేది మళ్ళీ మమ్మల్ని అందరినీ ఎందుకు పిలుస్తున్నారంటే, చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది మా స్టేట్కి వస్తే మా స్టేట్ డెవలప్ అవుతుంది కదా సార్. అమెరికా డెవలప్ కావటం లేదా? మన వాళ్ళందరూ చదువుకొని అమెరికాకి వెళ్తే వాళ్ళు డెవలప్ అవుతున్నారు చూడండి, మనం చదువుకున్న వాళ్ళు. ఆ రోజు కామన్ పబ్లిక్, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి కామన్ పబ్లిక్ ఉన్న కామన్ సెన్స్ ఇప్పుడు అమెరికాకు లేదు. ఇక్కడ నుంచి పిహెచ్డి చేయడానికి అక్కడికి వెళ్ళారు అంటే వాళ్ళకి అంత ఇంత టాలెంట్ ఉంది కదా, ఉన్నట్టే కదా. అక్కడ పిహెచ్డి చేయగలిగారు, అందులో క్రిటికల్ ఏరియాస్లో పిహెచ్డి చేయగలిగారంటే వాళ్ళు ఇండియాకి వచ్చేయచ్చు, లేదా వేరే దేశానికి వెళ్ళచ్చు. కానీ వాళ్ళని అక్కడే రిటైన్ చేసి వాళ్ళ టాలెంట్ని ఉపయోగించుకోవడం అనేటటువంటిది అమెరికన్ ఇండస్ట్రీకి
ఉపయోగమే కదా. కానీ అది అక్కడ కాకుండా వీళ్ళేమంటున్నారంటే మీరు సిస్టమ్ గేమ్ చేశారు, మా వాళ్ళకు సీట్లు రాకుండా మీరు వచ్చి ఈ సీట్లు తీసుకున్నారు, మా వాళ్ళు పిహెచ్డీలు చేయకుండా మీరు చేస్తున్నారు, ఇటువంటివన్నీ వరుసగా వస్తుంది అనమాట. సరే, ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు ఏం జరగబోతుంది సార్? ఇప్పుడే రెస్పాండ్ అవుతూ ఉన్నారు అందరూ కూడా. సో ఇది అమెరికాకే పెద్ద దెబ్బ పడబోతోంది అంటూ మన వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. కరెక్టే. ఇప్పుడు ఏంటంటే మీకు గబుక్కున ఈ సర్వీస్ డిస్ట్రప్షన్ అయితే ఉంటుందండి. కొంతమందికి ఉద్యోగాలు పోవడము ఇటువంటివి అయితే ఖచ్చితంగా ఉంటుంది. వెనక్కి సాధ్యమైనంత వరకు వీళ్ళు ఏం చేస్తారంటే అవసరమైనటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రీలొకేట్ చేసేస్తారు. రీలొకేట్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి సర్వీసెస్ ప్రొవైడ్ అవుతాయి. అంటే ఇక్కడ సర్వీస్ ప్రొవైడ్ ఇక్కడ నుంచి మీకు ఇప్పుడు ఉన్నటువంటి నార్మల్ గానే ఇక్కడ అవుట్ సోర్సింగ్ మొత్తం దగ్గర నుంచి ఇక్కడ నుంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఆన్ సైట్ తప్పనిసరిగా అవసరమైనటువంటి వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరినీ బయటికి పంపించడం ఉంటుంది. బయట క్యాంపసెస్ ఓపెన్ చేస్తారు, రీసెర్చ్ కానీ ఇది కానీ బయట క్యాంపస్ ఓపెన్ చేస్తారు. ఒకవేళ కంపెనీస్ మీద వేరే ఒత్తిడి కానీ ఎక్కువ ఉన్నట్టయితే కంపెనీస్ రీలొకేట్ అవుతాయి, దుబాయ్కో గిబాయ్కో ఎక్కడో. ఇప్పుడు ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ రీలొకేట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ దుబాయ్కి వస్తారని టాక్ ఉంది, అయితే ఆల్రెడీ అయిపోయారు. ఇటువంటివి ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఐసీసీ ఉంది కదా క్రికెట్ వాళ్ళది, ఇట్ ఈస్ యూకేలో ట్యాక్స్ ఎక్కువ, దే ఆర్ రీలొకేటెడ్ టు దుబాయ్. వాళ్ళు ఇప్పుడు లండన్ లో లేరు, దుబాయ్ నుంచి ఆపరేట్ అవుతుంది. ఐసీసీ ఈజ్ ఆపరేటింగ్ ఫ్రమ్ మిడిల్ ఈస్ట్, ట్యాక్స్ ఉండదు, ట్యాక్స్ ఉన్నది. సో ఇటువంటివన్నీ చేస్తారంట. విషయం ఏంటంటే ఈ ఫ్రీ మార్కెట్ అని ఇప్పటిదాకా అమెరికా మాట్లాడినటువంటి వాళ్ళు ఈ విధమైన పర్టికులర్గా టెక్నాలజీ, ఫాస్ట్ మూవింగ్ టెక్నాలజీ మీరు ఎక్కడైనా కూర్చొని ఏదైనా చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఈ విధమైన రెస్ట్రిక్షన్స్ తీసుకుంటే ఎంతవరకు ఉన్నాం? ఇప్పుడు మనం చాలా గొప్పగా మాట్లాడతాం సార్ ఇండియన్స్ గురించి. ఇప్పుడు సుందర్ పిచాయ్ అంటాం, లేకపోతే సత్యానాదెళ్ళ అని మనం జబ్బలు చేసుకుంటాం, వీళ్ళు ఇండియన్స్ అని, మన ఇండియా నుంచి ఒరిజిన్ అని చెప్పి. బట్ వాళ్ళు అక్కడ ఆపరేట్ చేసే విషయంలో ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలు వచ్చినప్పుడు అట్లీస్ట్ వాళ్ళకు స్ప్లిట్ అని ఉంటుందా, లేకపోతే వాళ్ళ కంపెనీని కాపాడుకోవడానికి ట్రంప్ ఏది చెప్తే అదేనా? ఆ రోజు CEO మీట్లో కూడా $600 బిలియన్ ఇస్తున్నాం మేమని చెప్పి మాట ఇవ్వడం ఇట్లాంటివి చేశారు. ఆ మీటింగ్కి పిలిచారు, ఆ మీటింగ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఈ డెసిషన్ తీసుకున్నాడు. ఈ డెసిషన్ వల్ల దెబ్బతిన్నటువంటి వాళ్ళందరూ ఆ మీటింగ్ లో అటెండ్ అయిన వాళ్ళు మేజర్ గా దెబ్బతిన్నారు. అంతే కదా. అవును. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఇది ఇంకోటి కూడా ఉంది. ఈ టెక్ సెక్టర్ మొత్తము వీళ్ళ తప్పు ఏంటంటే వీళ్ళందరూ డెమోక్రటిక్ పార్టీ సపోర్టర్స్ బేసిక్ గా, కొంతమంది రిపబ్లికన్ పార్టీ సపోర్టర్స్. మీరు దశాబ్దాల పాటు ఒక పొలిటికల్ సైడే మీరు సపోర్ట్ చేస్తూ ఉండి ఈ పొలిటికల్ సైడ్ ఎక్కువ సపోర్ట్ చేయనప్పుడు వాడి దగ్గర మీకు పొలిటికల్ గా ఏమి లివరేజ్ ఉంటుంది? ఉండదు కదా. సో అదొక సమస్య కూడా ఉంది టెక్ సెక్టర్ కి. కాలిఫోర్నియా, యూఆర్ లొకేటెడ్ మెయిన్లీ ఇన్ కాలిఫోర్నియా. ఇక్కడ ఆ ఏరియాలో అక్కడంతా లెఫ్ట్ వింగ్ వాళ్ళు ఉంటారు. వర్చువల్ గా సోషల్ మీడియాలో కానీ టెక్ ఇండస్ట్రీలో కానీ మెయిన్ గా లెఫ్టిస్ట్ ఉన్నారు. ఆ లెఫ్టిస్ట్ ఐడియాస్ తెలుసు. అది ఆల్రెడీ రిపబ్లికన్ పార్టీకి పెద్ద వాళ్ళకి వాళ్ళ నుంచి పెద్ద అభిప్రాయం లేదు, ఏమీ లేదు. యూ డోంట్ హ్యావ్ ఏ కమ్యూనికేషన్ ఓపెన్ ఛానల్ ఓపెన్ టు దెమ్ చాలా సంవత్సరాలుగా. మరి అది కూడా ఒక నెగటివ్ పాయింటే ప్రెస్ చేయాలంటే. ప్లస్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి అగ్రెసివ్ పాస్చరింగ్ అటువంటి దాంట్లో హూ విల్ బెల్ ద క్యాట్. నేను ఇందాక చెప్పాను కదా, వివేక రామస్వామి ఆ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడని అతని మీద తీవ్రంగా ఇదయింది. ఈవెన్ ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు చెప్పారంటే నీకోసం నువ్వు చెప్తున్నావు అనేటటువంటిది కూడా చేశారు. ఎస్, అంటే వాళ్ళకి ఆప్షన్ ఉంది. ఇలాన్ మస్క్ ఉందో అంటే ఉందో లేదో మనం ఖచ్చితంగా చెప్పలేం, కానీ చాలా మందికి ఆప్షన్ ఉంది వేరే దగ్గర ఓపెన్ చేయడానికి. చాలా మందికి ఆప్షన్ ఉంది కంపెనీలు వేరే దగ్గర రీలొకేట్ కావడానికి. ఎవరైతే ఆప్షన్స్ ఉన్నాయో వాళ్ళు ఇప్పుడు మోస్ట్ ప్రాబ్లీ అవి ఎక్సర్సైజ్ తరలి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు. లేదు ఇటువంటిది నాకు తెలిసి ఇప్పుడు 2 పోర్షన్స్ ఉన్నాయట. ఇమిగ్రేషన్ న్యాచురలైజేషన్ యాక్ట్ INA, దాంట్లో వీసా కోసం ఇది ఫీజు ఇటువంటివి చేశారు. ఈ ఫీజు కింద ఈ ఫీజు ఇంపోజ్ చేయడానికి అమెరికన్ ఎగ్జిక్యూటివ్కి అంటే అమెరికన్ ప్రెసిడెంట్కి పవర్ ఉందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేయాలి. ఆ పవర్ కానీ ఉన్నట్టయితే వీసా ఫీజు ఎంత డిసైడ్ చేయడం అనేది బహుశా యాక్ట్లో ఉండకపోవచ్చు. అది అమెరికన్ కాంగ్రెస్, సెనెట్ అదేం చెప్పుండకపోవచ్చు. అది తగ్గుడు పెరుగుడు ఇవన్నీ ఉంటాయి. అది కానీ లేకుండా ఉన్నట్లయితే ఇతనికి ఎగ్జిక్యూటివ్ పవర్ ఉంటుంది కాబట్టి ఇతను చేయొచ్చు. ఒకవేళ అట్లా లేకుండా ఉన్నట్టయితే ఇది కొంత కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. సో ఇప్పుడు అర్జెంటుగా మరి భారత్ నుంచి మనం ఏం ఆశించాలి? ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలి? లాస్ట్ టైం మనం అనుకున్నట్టు కూడా మనము ఒక IT సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం ప్రపంచంలో చాలా పెద్ద సెక్టర్. ఆ మోడల్ని మనం రీఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. మొదటిది ఏంటంటే మొదటి నుంచి కూడా
వేజ్ ఆర్బిట్రేజ్లో మనం సంపాదిస్తున్న సంపాదన నుంచి ఉమ్, హై ఎండ్కి సర్వీసెస్ ఇటువంటి వాటన్నిటికీ వెళ్లాల్సి వస్తుంది. ఉమ్, అంటే ఏంటంటే ఇప్పుడు అమెరికాలో అమెరికన్ కంపెనీస్ ఏవి చేస్తున్నాయో ఉమ్, అది మనం ఇక్కడి నుంచి మనం అదే చేయాలి. మనం ఇంకో ఆరకెల్లో మనం ఇటువంటి ఆ లెవెల్లో తయారు చేసి వాటిని ఇంప్లిమెంట్ చేసేదానిలో ఉండాలి. ఓకే. అది మొట్టమొదట అయితే అది తప్పనిసరిగా అవసరం అవుతుంది. మా అవర్ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్, అవర్ ఓన్ సోషల్ మీడియా ఇవన్నీ మనం గ్రో చేస్తున్నాం. ఉమ్, అట్లాగానే లేకుండా అంటే ఏంటంటే ఒక సెక్టర్లో కేవలం ఒక పార్ట్లో మాత్రమే మనం పనిచేస్తున్నప్పుడు ఉమ్, ఆ సెక్టరల్ రిస్క్ అనేటటువంటి చాలా మెయిన్ పార్ట్. ఉమ్, ఇది ఇక్కడతో ఉండదు అనమాట. ఇది ఈ లో ఎండ్ అంటే లో ఎండ్ అని ఇన్సల్టింగ్గా కాదు, అంటే ఉమ్, జనరల్ ప్రోగ్రామింగ్, రొటీన్ ప్రోగ్రామింగ్ చేసేటటువంటి వాళ్ళు తగ్గినప్పుడు ఉమ్, న్యాచురల్గానే అమెరికన్ కంపెనీస్ దీనికి ఏనో ఇంకేదో ఆటోమేషన్నో డెవలప్ చేసే అవకాశం ఉంది. ఓకే. అది వచ్చిందంటే యాక్చువల్గా వాళ్ళకి ఈ లెవెల్లో ప్రోగ్రామింగ్, కోడింగ్ రాసేటటువంటి వాళ్ళ అవకాశం ఉండకపోవచ్చు. అంటే ఈ విషయంలో నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు, బట్ జనరల్గా ఉమ్, ఉండకపోవచ్చు. సో ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు పెద్దగా దెబ్బతినకపోవచ్చు. Okay. కాబట్టి మనం ఏంటంటే మనం గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్న మోడల్ని మనం రీలుక్ చేసుకొని అంటే దాన్ని సింప్లిఫై చేయాలంటే ఫ్యూచర్లో ఉన్నటువంటి దానికి ఏంటి మనం ఎట్లా చేయాలన్నట్టు మారాల్సి వస్తుంది. ఉమ్, వాళ్ళు మారాలి. అడాప్టర్ లేదు, ఎదురు అడాప్టర్ యూ పెరిష్. సో ఓవరాల్గా అంటే మీరు చెప్పిన టాపిక్ని కంక్లూడ్ చేయాలి అంటే మనము ఇప్పటివరకు మనం ఇక్కడి నుంచి వెళ్ళి ఏదో సంపాదించుకుందాం డాలర్లో అనే ఆ స్ట్రాటజీ అయిపోయింది. ఇంకా దానికి చివరి దశ వచ్చేసింది. అంటే వేరే వాళ్ళు కానీ గవర్నమెంట్లోకి వస్తే మళ్ళీ ఈ పాలసీ మారొచ్చు, అది వేరు. ఇది ఒక లెసన్ కింద తీసుకొని ఇప్పుడున్నటువంటి థ్రెట్ ఏదైతే ఉందో దీన్ని ఆపర్చునిటీ కింద మార్చుకొని దీని నుంచి మనం ఎదగడానికి నెక్స్ట్ ఫేజ్ లోకి భవిష్యత్తుకు మనం వెళ్ళేటట్టు మనమే ప్లాన్ చేస్తాం. ఇన్ఫాక్ట్ ఇది ఈ రోజు కాకపోయినా రేపైనా మనం చేయాల్సిన పని. ఎగ్జాక్ట్లీ. ఇన్ఫాక్ట్ దీన్ని మనం ఇంకా ఆపర్చునిటీ తీసుకోవాలి. నాకు బాగా గుర్తుంది, LCAకి డెవలప్ అయినప్పుడు మనం లైట్ కాంబాట్ మనం న్యూక్లియర్ టెస్ట్ చేసాం. న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు మనం ఒక సాఫ్ట్వేర్ని వాళ్ళకి అక్కడ టెస్టింగ్కి పంపించున్నాం. ఓకే. ఆ పంపించినప్పుడు వాళ్ళు అక్కడనే విత్హోల్డ్ చేసేసారు అమెరికా వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ మనం దానికంటే బెటర్ది డెవలప్ చేయాలి. సో మన మీద ఇస్రో మీద వాటి మీద శాంక్షన్స్ ఉన్నప్పుడు మనం అంతకంటే బెటర్గా డెవలప్ చేస్తాం. మన మీద శాంక్షన్స్ వచ్చినప్పుడు మనం బెటర్ పర్ఫామ్ చేసాం. సో ఇది మనం ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. మనకి టాలెంట్ ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే.